తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, ధైర్యం వహించు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వానిలో. ధైర్యం వహించు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం గుండె రాయి చేసుకొను. సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, వరాల వర్షం కురిపించాలని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏమిటి? ఇది రూపకలంకారం. తర్వాత ప్రశ్న, గూయుచు నేల దూకుచును గుంపులు గూడి కపీంద్రులెంతుయన్. ఈ పద్యపాదంలో యతి మైత్ర అక్షరాలను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. గూకు దీర్ఘం అండ్ గుమ్. యతి అనేది గూకు దీర్ఘం, మైత్రి అనేది గుమ్. తర్వాత ప్రశ్న, ధర్మం అను పదానికి నానార్థాలు గుర్తించండి క్రింది వానిలో. ధర్మం అను పదానికి నానార్థాలు పుణ్యము, ఆచారము, అదేవిధంగా న్యాయము, యజ్ఞము. ధర్మం అను పదానికి నానార్థాలు. తర్వాత ప్రశ్న, మృదుమధురము అను పదము ఈ సమాసం. మృదుమధురము అను పదము విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం ఇది. తర్వాత ప్రశ్న, వాగ్యుద్ధం. వాగ్యుద్ధం ఈ పదం నందుగల సంధి పేరేమిటి? జస్వత్ సంధి. తర్వాత ప్రశ్న, చెరువులో చేపలు ఈదుతున్నవి ఈ వాక్యంలో. రెండు నామవాచకాలు, అదేవిధంగా రెండు విభక్తులు, ఒక క్రియ ఉన్నవి. చెరువులో చేపలు ఈదుతున్నవి ఈ వాక్యంలో. నామవాచకాలు పేరుని తెలియజేస్తాయి. చెరువు, చేపలు. తర్వాత ప్రశ్న, ఏది సాధించాలన్నా శ్రద్ధ అవసరమని తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి. ఇది ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్న ఇది. తర్వాత ప్రశ్న, నగచరము అను పదానికి వ్యుత్పత్తి ఏమిటి క్రింది వానిలో? చెట్లపై సంచరించినది. నగచరము అను పదానికి వ్యుత్పత్తి. తర్వాత ప్రశ్న, రీతి అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? రీతి అను పదానికి పర్యాయ పదాలు విధము, రకము. తర్వాత ప్రశ్న, ధాతువుకు ఈ ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడే క్రియ ఏమిటి? క్వార్థకం అనేది ఏర్పడుతుంది. క్వార్థకం. తర్వాత ప్రశ్న, ఆయనకు సమాధానం రాసి పంపారు. ఈ వాక్యానికి కర్మణీ వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది. ఇది కర్మణీ వాక్యం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఇచ్చిన అంశానికి అనుగుణంగా సమాజ ఉపయుక్త నినాదాలు రాయడం ఈ సామర్థ్యానికి నిదర్శనం. సృజనాత్మక వ్యక్తీకరణకి నిదర్శనం. తర్వాత ప్రశ్న, భాష అనేది సమాజాన్ని రక్షిస్తుందా, శాసిస్తుందా, మారుస్తుందా, అధిక్షేపిస్తుందా? సరైన సమాధానం శాసిస్తుంది. భాష సమాజాన్ని శాసిస్తుంది. తర్వాత ప్రశ్న, భారతీయులందరూ ఒకటే అన్న సూత్రాన్ని ద్వితీయ భాషావాచకాలు ప్రతిబింబించాలి. ఇది సాంస్కృతిక అంశం. ఇది తర్వాత ప్రశ్న, పదాల మధ్య ఉన్న అర్థ సంబంధాన్ని గ్రహించడం ఈ సామర్థ్యానికి చెందినది. ప్రాయోగిక వ్యాకరణానికి సంబంధించింది. తర్వాత ప్రశ్న, వివరణాత్మక పాఠ్యపథక నిర్మాణం అనేది. వివరణాత్మక పాఠ్యపథక నిర్మాణం సమర్థనీయం కాదు. ఇది తర్వాత ప్రశ్న, భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకుని వచ్చి దానికోసం పాటుపడడమే ప్రణాళిక విద్యావేత్త ఎవరి క్రింది వానిలో? అలాన్ లైకెన్ వ్యాఖ్యానించారు. తర్వాత ప్రశ్న, పప్పెట్ల ద్వారా బోధించడానికి అనువైనది. పప్పెట్ల ద్వారా బోధించడానికి అనువైనవి క్రింది వానిలో?
నీతి కథలనేవి అనువైన అన్నమాట వీటి ద్వారా బోధించడానికి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సాధనా పరీక్షలకు సంబంధించినవి ఏంటి? నైపుణ్య రంగ సాధన పరీక్షా శ్రేణులు అనేవి నైపుణ్య రంగ సాధన పరీక్షా శ్రేణులు అనేవి సాధనా పరీక్షలకు సంబంధించినవి. తర్వాత ప్రశ్న, వినోద విజ్ఞానాలను పంచేది క్రింది వానిలో? బాల సాహిత్యం. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.